వదినా ఆమె పని మీద ఉంది. నీకేం కావాలో నాకు చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నాకు ఆవిడతో పని. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరాలి. నువ్వెవరు ఆపడానికి? ఏమిటా కేకలు? ఏమైంది? చూడమ్మా, కాస్త చేపలు బాగు చేసి పెట్టమని పెద్దదినికి ఇచ్చాను. అవి అలాగే బావు దగ్గర పారేసిపోయింది. వాటిని బాగు చేయొద్దని ఆమెకి నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? అవును. ఏ చూడండి, మేము ఇంటి కోడళ్ళం. ఇంటి పని ఎంతైనా సరే పని మనుషుల్లా కష్టపడి చేస్తాం. మాకే అవమానం లేదు. కానీ లోకుల కొంపల్లో పనులు కూడా మేమే చేయాలంటే నేను మాత్రం ఒప్పుకోను. దానికి చేపలు బాగు చేయడం చేత కాదు. ఈ కాకమ్మ కథలు నాకు చెప్పకండి. ఆ రోజు కూరగాయలు కాస్త కోసి పెట్టండి అని అడిగితే పెద్ద గీతోపన్యాసించారే. ఇంత వయసు వచ్చిన కూతురికి చేపలు బాగు చేయడం కూడా నేర్పలేకపోయారు. నూరు వేసుకుని అరవడం మాత్రం నేర్పారు. చూసావమ్మా, ఇదిగో నీకు చేత కాకపోతే రోజు సాయంత్రం నా దగ్గరికి రా, నేను నేర్పుతాను. అబ్బా, ఏమండి ఏమండి, నా గుండెలో చాలా నొప్పిగా ఉందండి. చేతులు కాళ్ళు ఊరికే లాగుతున్నాయి. అబ్బా, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి బయర్లు కబ్బుతున్నాయి. నీ వాగుడు మాని నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు, అదే తగ్గిపోతుంది. ఏమిటండి బాగుడు బాగుడు అంటారు? నేనే ఒళ్ళు బలిసి వాగుతున్నానా? కాస్త చేపలు బాగు చేసి పెట్టమని నా కూతురు అడిగితే మీ ఇద్దరు కోడలు చేసిన రభస ఇంత అంత కాదు. నీకా మాత్రం శాస్తి జరగాల్సిందేనే. నాకు అవకాశం దొరికితే నేను దానికి తగిన శాస్తి చేస్తాను. అబ్బా, అమ్మా అమ్మా అమ్మా, నానా అమ్మేది? శ్రాద్ధం పెట్టడానికి వెళ్ళింది. ఎవరిది? నాది, చిన్న కోడలది. వెళ్ళి మీ రెండవ గదిలో ఉంటుంది చూడు. ఏమిటో నీదంతా అయోమయం. కమలా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? అప్పు మాత్రం అడగొద్దు, నా దగ్గర డబ్బు లేదు. నీకా భయం అక్కర్లేదులేమ్మా. అయితే చెప్పు త్వరగా. నేను కథ చెప్తాను, రాసి పెడతావా? కథ? అవునమ్మా, చిన్న కథే, ఎక్కువసేపు పట్టదు. ఏ పత్రికైనా పంపిస్తే 100-50 ఇస్తారు. సరే, నోట్బుక్ ఎక్కడుంది? అక్కడ టేబుల్ మీద ఉంటుంది చూడు. చెప్పు. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. ఎక్కడో ఒక మూల చిన్న మబ్బు కనిపిస్తుంది. ఆ చిన్న మబ్బే క్రమంగా పెద్దదై కాసేపట్లో ఆకాశం అంతా మేఘావృతమైపోయింది. వర్షం కురవటం మొదలుపెట్టింది. అప్పుడు జరిగిందేమిటో చెప్పాలంటే... ఏమిటి? డిస్టర్బ్ చేయకు, కథ చెప్తున్నాను. ఎవరికి మావయ్య కథ చెప్తున్నారు? ఇక్కడ ఎవరు లేరే? లేరా? కమల లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వాళ్ళ చిన్నదిని గదిలోకి వెళ్తుంటే చూశాను. నాకు కళ్ళు కనపడవు కదా, అందుకే నన్ను అందరూ ఆటలు పట్టిస్తున్నారు. నేనందరికీ భారం అయిపోయాను. దుర్గా, నా కళ్ళు పోయేవి కాదమ్మా. రాయవెల్లూరులో నా కళ్ళకి ఆపరేషన్ చేయిస్తే మామూలు చూపు వస్తుందని చెప్పాడు డాక్టర్. నేను అప్పుడే రిటైర్ అయ్యాను. నాకు ప్రావిడెంట్ ఫండ్ కూడా వచ్చింది. రాయవెల్లూరులో నా కళ్ళ ఆపరేషన్కి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఏమండి ఏమండి, విన్నారా? ఏమిటో త్వరగా చెప్పు, నాకు ట్రైన్కి టైం అయింది. రామనాథం గారు కబురు పంపించారు. వాళ్ళ అబ్బాయి రాముకి మన అమ్మాయి కమలతో వారం రోజుల్లోనే పెళ్లి చేయడానికి నిశ్చయించారట. వారం రోజుల్లో పెళ్ళే? అవునండి. ఇంత మంచి సంబంధం మళ్ళీ మనకు దొరుకుతుందా? అవును. సరే, నా ప్రయాణం క్యాన్సిల్ చేస్తాను. నేను ఆపరేషన్కి రావడం లేదని రాయవెల్లూరుకు టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. నా కళ్లకు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న డబ్బుతో కూతురు పెళ్లి చేశాను. కట్న కానుకలు, లాంఛనాలు జరిపించాను. అంతే, నా కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయినాయి. ఇప్పుడు ఆ కన్న కూతురే గుడ్డివాడిని ఇలా ఆటలు పట్టిస్తుంది. ఊరుకోండి మావయ్య, కథ నాకు చెప్పండి, నేను రాస్తాను. రాసి ఏదన్నా పత్రిక పంపుతాను. నిజమా? రాస్తావా? రాస్తాను మావయ్య, చెప్పండి. హార్లిక్స్ తాగుతావా? ఎందుకు? హార్లిక్స్ తాగితే మంచి బలం వస్తుంది, బాగా తిరగొచ్చు, బాగా ఆడుకోవచ్చు, బాగా పరిగెత్తొచ్చు. అయితే తాగుతానమ్మా. రోజు 2 సార్లు హార్లిక్స్ తాగమని డాక్టర్ గారు చెప్పారు. ఏ? అలాగే. అమ్మా అమ్మా, నువ్వు కూడా నాకు అబద్ధాలు చెబుతున్నావా? నేనెప్పుడు ఏ చిన్న వస్తువు అడిగినా డబ్బు లేదు డబ్బు లేదు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందని పేదలు ప్లరుస్తా. అందులో అబద్ధమే ఉందే. డబ్బు లేకపోతే ఇంట్లో గదికి హార్లిక్స్ ఎలా వచ్చింది? హార్లిక్సా? అవును. కావాలంటే వచ్చి చూడు. పెద్దదిని గదిలో కూర్చుని
అమ్మ కొడుకు హార్లిక్స్ సీసాలు తాగుతున్నారు. నిజం. ఇంటి ఖర్చుకి ఇంకో 100 రూపాయలు ఇమ్మంటే నీ మొగుడు లేదు గోల పెడతాడే. ఇదెలా వచ్చింది? బాబు చాలా నీరసంగా ఉన్నాడు. డాక్టర్ గారు రోజు హార్లిక్స్ ఇమ్మన్నారు. అందుకని వాళ్ళ నాన్న అప్పు చేసి కొనుక్కొచ్చారు. అవునవును, పట్టుపడేసరికి అప్పు చేశామని అబద్ధాలు ఆడతారు. కమలా లాకో. ఇదిగో, ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుంది. నీ కొడుక్కి హార్లిక్స్ కావాలంటే నీ మొగుడిని ఇంకా 400 రూపాయలు సంపాదించమను. రావే పోదాం. నానమ్మ కొంచెం హార్లిక్స్ పెట్టవా? అదిగో అక్కడుందిగా, తిను. అమ్మా, నానమ్మ తినమంది తిననా? నీకెప్పుడు తిండి దరిద్రపు కొట్టు వెదవా. సావనన్నా సావు. ఎందుకక్క వాడిని కొడుతున్నావు? ఈ ఇంట్లో నా బిడ్డ కనీసం హార్లిక్స్ ఇచ్చుకునే యోగ్యత కూడా నాకు లేదు. ఆ రోజు కాస్త చేపలు బాగు చేసి పెట్టమంటే తెగ నీలిగింది. ఆవిడ కొడుక్కి హార్లిక్స్ కావాలంట. హార్లిక్స్. అబ్బా, ఈ హార్లిక్స్ ఇక్కడ పెట్టేసి అందులో ఆపిల్స్ ఉన్నాయి, పట్రా. చాలా నీరసంగా ఉంది, అందుకే ఆపిల్స్ తెప్పించాను. నువ్వు రోజు హార్లిక్స్ తాగమ్మా. అలాగే, రోజు రాత్రిపూట హార్లిక్స్ తాగుతాను, సరేనా? నాన్నకు కూడా ఇవ్వమ్మా. అలాగే ఇస్తాను. నాకు హార్లిక్స్ వద్దులేమ్మా, నీ చేతి మీదుగా ఇంత విషయం ఇవ్వు. ఎప్పుడు నిష్ఠురాలే. ఏమిటిది? ఇంతకు ముందేగా మీరు చెప్పారు, ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుందని. మీ భర్త గారి పెన్షను 150 రూపాయలు. మీరు యాపిల్స్ తినాలంటే మీ ఆయన ఇంకా 800 ఎక్కువ సంపాదించమనండి. క్షమించండి మావయ్య. ఏమిటండి అన్యాయం? మీ ముందే నన్ను ఇంత అవమానించిపోతుంటే వింటూ ఊరుకుంటారా? ఊరుకోలేదే, లోపల దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఏమని? నీలాంటి అత్తగారున్న ప్రతి ఇంటికి ఇలాంటి కోడల్ని ఒకదాన్ని ప్రసాదించమని. అయ్యో రామా. అమ్మా అమ్మా. అక్క ఎక్కడున్నా? బాబు ఏడుస్తున్నాడు, వినపడ్డాలా? అమ్మా. అబ్బా, కొడుకు సంగతి పట్టించుకోదు. జీవెక్కడ కలరా దేవుడా. అమ్మను పిలుపింది. అమ్మ వస్తుందిలే, కళ్ళు మూసుకుని నిద్రపో. నిద్ర రావడం లేదు, ఏదైనా కథ చెప్పవా? కథ? చెప్పి ఉయ్యాలో పవెగాలి, చిన్ని తండ్రిని బజ్జోమని తోకొట్టే జాబిల్లి. చిట్టి పొట్టి ఊసులు చెప్పి ఉయ్యాలో పవెగాలి, చిన్ని తండ్రిని బజ్జోమని తోకొట్టే జాబిల్లి. జోలాలి జోలాలి జోలాలి
చిట్టి పొట్టి ఊసులు